చూస్తారుగా, ఇంకా ప్రత్యేకంగా ఏముంది. ఎస్, ఒకసారి మరి శ్రీదేవి గారి దగ్గర నుంచి ఏమన్నా కాల్ వస్తుందో రాదో చూద్దాం. ఆవిడేనా ఇంకెవరు ఉన్నారా క్రష్? లేకపోతే 2-3 కాల్స్ ఒకేసారి మాట్లాడదురు కానీ, ఓకేనా? హలో, హాయ్ త్రినాథ్. మీరు అప్పుడు షివర్ అయ్యారు, ఇప్పుడు షివర్ అవుతున్నారు, అందుకే నేను మీకు చాలా దూరంగా ఉన్నాను. అంటే కొంచెం కొత్తగా ఉంది కదా. గోల్డ్ స్పాట్ ఏమన్నా కావాలా మీకు? ఏమొద్దండి. పూలరథం పంపించమంటారా? పుష్పక వాహనం వస్తారా నా దగ్గరికి? ఏమీ వద్దండి. ఒక గోల్డ్ స్పాట్ తాగేసి వెళ్దురు కానీ. లేదు మేడం, అంటే మీతో ఇంతకుముందు నేను ఒక ప్లేబ్యాక్ అని ఒక రిలీజ్ ఈవెంట్కి పిలిస్తే వచ్చాను. అయితే అనుకోకుండా ఈ సినిమా చూస్తుంటే ఆ ఈవెంట్కి వచ్చినప్పుడు ఆ చిన్న క్రాస్ టైం కనెక్షను దాంట్లో లింక్ అయి ఉందా అని చెప్పి అన్నారు. మీరు ఇలా మీతో ఫోన్ మాట్లాడినంత అదృష్టం వచ్చింది అనుకోలేదు. మీతో త్రినాథ్ గారు, మీరు శ్రీదేవి అనుకుని మధుతో మాట్లాడేశారు పొరపాటున. అందుకే అమ్మాయిల విషయంలో కన్ఫ్యూజన్ ఉండకూడదు, క్లారిటీ ఉండాలి, కన్ఫ్యూజన్ ఉండకూడదు. పెట్టేయండి ఫోను, దొరికిపోయారు. వద్దండి, దొరికిపోయారు. ఎన్ని మాటలైనా చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ త్రినాథ్ గారు. అండ్ ప్లేబ్యాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై KLM ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్. కో స్పాన్సర్స్ లెనిన్ హౌస్, మీడియా పార్ట్నర్ అన్ని ఛానల్స్లో లైవ్ వస్తుందండి. అలాగే గిఫ్టింగ్ పార్ట్నర్ ప్లాన్ ఏ ప్లాంట్, అలాగే బ్యూటీ పార్ట్నర్ సెలబ్రిటీ సీక్రెట్స్ హెయిర్ అండ్ స్కిన్ స్టూడియో. ఇంకా మీరేమన్నా చెప్తే మేము వింటాం. స్పాన్సర్స్ పేర్లు కూడా చెప్పేశాను. నేను చెప్పడానికి లేదు, ఇప్పుడే చెప్పాను కదా. త్రినాథ్ గారు ఇప్పుడు చూశారు మీరు, ఆయన చాలా సాఫ్ట్ వ్యక్తి. యాక్చువల్లీ ఈ మధ్య ఆయన పరిచయం అయ్యారు, చాలా మంచి ఫ్రెండ్ అయిపోయారు. ఆయన పరిచయం చేసిన ఒక వ్యక్తి ఉన్నారు, ఆ వ్యక్తిని పిలుస్తా. ఆ వ్యక్తి నా సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ చేశారు. యాక్చువల్గా ఆయన యాక్టర్ కాదు, ఇంతకుముందు నేనే ఈ సినిమాలోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మీడియా వాళ్ళకి ముఖ్యంగా వ్యక్తి గురించి బాగా తెలుసు. సార్ మూర్తి గారు, ప్లీజ్ కమాన్ టు ది డయాస్. ఆయన వస్తున్నారంటేనే నేను వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యాను, ఎందుకంటే మనం మాట్లాడలేము ఆయనతో. ఎస్, ప్లీజ్ వెల్కమ్ మూర్తి గారు. వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. గ్రీన్ 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 ఇండియా మీరు బాగా నేను నా పని ఏదో మీడియాలో చేసుకుంటూ పోతుంటే హరిప్రసాద్ జక్కా గారు TNR గారి ద్వారా నన్ను అప్రోచ్ అయ్యారు. వాస్తవంగా నాకు సినిమాలు, యాక్షన్ ఇవన్నీ ఏం తెలియదు. మీడియా జర్నలిజం తప్ప ఇంకేం తెలియదు. మీడియా జర్నలిజం తప్ప నాకేం తెలియదు. ఆ పరిస్థితుల్లో TNR గారి ద్వారా అప్రోచ్ అయ్యి హరిప్రసాద్ గారు నన్ను కలిశారు. యాక్చువల్ నాకు నేను ఒక్కడనే సినిమా 100%. అంటే సుకుమార్ గారు అంటే నాకు చాలా ఇష్టం, వెరీ ఇంటెలిజెంట్ డైరెక్టర్. ఆయన కాంపౌండ్ నుంచి ఆయన ఫ్రెండు ఇట్లా మూవీలో యాక్ట్ చేయాలంటే నేను నవ్వాను. నేనేంటి సినిమా ఏంటి అసలు జోక్ చేస్తున్నారా ఏం కథ అని. సో కాదండి, యాక్షన్ చేయకూడదు నా సినిమాలో, కేవలం ఒక జర్నలిస్ట్ మీలాగే ఉండాలి, యాక్షనే చేయకూడదు అన్నారు. మీరు మీలాగే కనపడాలి అని. సో నేను ఆలోచించి చెప్తా అన్నా, కానీ మళ్ళీ నన్ను వెంబడించారు. TV5 మూర్తిలాగే కనపడితే చాలు, మీరు అస్సలు యాక్షన్ చేయొద్దు. ఈ సినిమాలో పెర్ఫార్మెన్స్ చాలా బాగా చూపించే యాక్టరు ఆ క్యారెక్టర్ని డామినేట్ చేయకూడదు, కాబట్టి ఆ క్యారెక్టరే కనపడాలి, కాబట్టి మీరే చేయాలంటే సరే. నాకు జనరల్గా లిటరేచర్ ఇష్టం, పుస్తకాలు చదువుతా, సినిమాలు చూస్తా. సరే ఇదేదో ఒక ఎక్స్పీరియన్సు, ఒక ప్రాజెక్ట్కి ఉపయోగపడతామని చెప్పి నేను ఒప్పుకున్నా. నిజంగానే సినిమాలు నేను ఏమి యాక్ట్ చేయలేదు, మొత్తం హరిప్రసాద్ గారే చేశారు. డైలాగ్స్ కూడా ఆ స్క్రిప్ట్లో సీన్ పేపర్ తీసుకొచ్చి ఆ డైలాగ్స్ చెప్తుంటే అది నాకు కంఫర్ట్ ఉంటుందో ఉండదో అని. ఈ సీన్లో మీ రిపోర్టర్ తప్పు చేస్తాడు, మీరు ఎలా తిడతారు, ఏంట్రా ఇది, అదే చేయండి అన్నారు. సో అంత కంఫర్ట్ ఇచ్చారు నాకు సినిమాలో. దాంతోపాటు నాకు మంచి మిత్రులు ఇచ్చారు ఈ యూనిట్ ద్వారా, ఈ సినిమా యూనిట్ ద్వారా. హరిప్రసాద్ గారు లెక్చరర్,
ఆయన ఒక లెక్చరర్ లాగే స్టూడెంట్ గైడ్ చేసిన నన్ను లైఫ్లో కూడా గైడ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Thank you. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్. హాల్ హాల్ ఈ ఫోన్ నాకు రాదు, ఆయనకి రాదు, నెంబర్ మీకు తెలియదు. థ్యాంక్ యూ. మధులత గారు చెప్పండి సార్. ఇప్పుడు యాక్చువల్లీ ఒక క్వశ్చన్ ఉంది, మీరు నా క్వశ్చన్స్ అన్ని అవాయిడ్ చేసేసి మీరు తర్వాత లేదు తప్పించుకుంటున్నారు. కానీ నేను యాక్చువల్గా నాకు ఒక చిన్న కాంట్రవర్సీ ఉంది ఇక్కడ. ఏంటంటే ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి టీవీ5 మూర్తి గారిని పిలిచాము, మనం మూర్తి గారిని పిలిచాము. అవును, మరి సోషల్ మీడియా రిప్రజెంట్ ఒక ఆయన ఉన్నారు ఇక్కడ, ఆయన పిలవకపోతే ఆయన కోపడతారు. మరి పిలవాలి కదా. సార్ టిఎన్ఆర్ గారు ప్లీజ్ కమాన్ టు ది డయాస్. ప్లీజ్ వెల్కమ్ టిఎన్ఆర్ గారు, స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రొడ్యూసర్ ప్రసాద్ రావు పెద్దినేని గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మీతో మాట్లాడటం కష్టం సార్, ఇందాక వచ్చిన ఆయనతో మీతో కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ ట్రై చేస్తాను. ఆయనతో మాట్లాడడం కష్టం, నాతో నేను ఎంత కూల్గా చేస్తాను ఇంటర్వ్యూస్, ఆయనలాగా చెప్తారా లేదన్నట్టు నేను అడగనే. మూర్తి గారు మీరు అందరి దగ్గర నుంచి రాబడతారు కానీ మీ దగ్గర నుంచి రాబట్టడం కష్టం, అది ప్రాబ్లం అయిపోయింది. ఓకే 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 అయ్యా సార్, మీకు ఈ కాన్సెప్ట్ అండ్ ఈ టీజర్ ఎలా అనిపించింది? ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ కదా, మీకు ఇలాంటి స్టోరీస్ ఎలా జనాల్లోకి వెళ్తాయి అంటారు? డెఫినెట్గా అండి, టీజర్ నుంచే జనాల్లో చాలా మంచి ఎక్స్పెక్టేషన్ ఉంది. Yeah. చాలా మంచి ఒక కొత్త కాన్సెప్ట్ అన్నది అయితే జనాల్లోకి వెళ్ళిపోయింది 100%. మీకైతే నాకు తెలిసి 1993లో ఒక 2 డిజిట్ల సంఖ్య ఉన్న అమ్మాయిల మీద క్రష్ ఉందని చెప్పేసి మాకు విశ్వసనీయ వర్గాల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సింగిల్ డిజిట్ కాదు, 2 డిజిట్స్. ఓకే ఓకే అంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎందుకంటే ఉంది కదా 2 అంటే 2 digits అమ్మాయిలే ఉంటారు కదా, ఇంకేంటి ఇంకెట్లా 9 years అమ్మాయిని ప్రేమించలేంగా మనం? 2 డిజిట్స్ కాదు సార్, 10 మంది పైన. ఓహో అలాగా, ఓకే 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 రైట్. 10 మంది పైన. ఓకే మీరు తెలివిగా కన్ఫ్యూజ్ చేస్తున్నారు, నేను కన్ఫ్యూజ్ అవును. ఎస్, ఒక్కసారి మరి ఆ కాన్సెప్ట్ ఎలా అనిపించింది? నిజంగా అలాంటి కాన్సెప్ట్ ఉంటే ఏం చేస్తారు? అంటే అర్థం కాలేదు నాకు. అలా వెళ్ళి నేను మీరు గనక అలాంటి కాన్సెప్ట్కి 1993కి ట్రావెల్ అయితే ఏం చేస్తారు? అమ్మాయిలందరినీ ఈ జనరేషన్కి తెచ్చేస్తారు కదా. ఏమన్నా నాకు లేదు సీరియస్లీ, క్రష్లు అయితే లేవు. క్రష్ వెళ్ళిపోతున్నాను సార్. మీరు ఎలాగో నిజాలు చెప్పరు, మీరు నిజాలు చెప్పినప్పుడు వస్తారు. నేను చాలా ప్యూరీనా చెప్పారుగా. సరే ఫోన్ లేదుగా. వెరీ గుడ్. అదే స్టార్టింగ్ ఫోన్ డైరెక్ట్ గా 20 మందిలో కాదు, 20 మందిలో ఎవరో చూద్దాం రండి. లే మూర్తి గారికి లేనప్పుడు నాకెందుకు? మూర్తి గారు ఆయన అనఫీషియల్, మీరు అఫీషియల్, మీకు అర్థం కావట్లేదు, మాట్లాడండి. ఏ అమ్మాయో 20 మందిలో భగవంతుడా, లేకపోతే అందరినీ కాన్ఫరెన్స్ పెట్టి కలిపారేమో. నాకు క్రష్ అంటే ఒకటి చెప్తాను, నాకంటే హైటెక్ ఉంటుంది, బట్ దీపికా పదుకునే మీద క్రష్ ఉంది నాకు. ఆవిడ ఇప్పుడు జనరేషన్ సార్, మేము అడిగింది 1993 ఫార్మాట్, ఇప్పుడు ఫార్మాట్ ఫార్వర్డ్ అయిపోయింది. ఎస్, లిఫ్ట్ చేయండి. వచ్చిందా కాదు? వచ్చిందా అంటారండి, మీరు ఫోన్లో మాట్లాడండి, అమ్మాయి తర్వాత వస్తుంది, మనం తీసుకొద్దాం. హాయ్ టిఎన్ఆర్ గారు, చెప్పండి. ఎలా ఉన్నారు? ఎవరండి మాట్లాడారు? ఎప్పుడు ఇంతే, మీరు అప్పుడు ర్యాష్ గానే మాట్లాడారు, ఇప్పుడు ర్యాష్ గానే మాట్లాడుతున్నారు. కొంచెం రొమాంటిక్ గా, కొంచెం ఫీల్ తో వస్తుందా వాయిస్? ఓకే. ఎక్కువగా హార్డ్గా ఉండే మనిషి, ఎక్కువ కర్కశంగా మాట్లాడుతున్నాడు అనే మనిషి లోపల చాలా సున్నితంగా ఉంటాడు. ఈ విషయం మీకు తెలుసో లేదు. నేను చాలా సున్నితమైన మనిషిని, బయటకల్లా ప్రొజెక్ట్ అవుతాను, తప్పదు అలా మన బేసిక్ ఇది అంతే. సున్నితంగా మాట్లాడే ప్రతి ఒక్కడు అద్భుతంగా ఉంటాడంటే చాలా. ఒక్కసారి సైకిల్ మీద షికారుకి తీసుకెళ్ళబడినందుకు నువ్వు నాకు బ్రేకప్ చెప్పావు టిఎన్ఆర్, నాకు గుర్తుంది. సైకిల్ మీద షికారుకి తీసుకెళ్ళబడినందుకు నాకు బ్రేకప్ చెప్పారు మీరు. అచ్చా, సైకిల్ ఎందుకంటే అప్పుడు మీ టైర్ పంచర్ అయిపోయింది కాబట్టి. ఓకే అవునా, నాకు చాలా గుర్తు రావట్లేదే. పేరేంటి మీ పేరు?
ఈ అసలు మీతో ఇంత రొమాంటిక్గా మాట్లాడుతుంటే మీరు ఇలా ఎలా మాట్లాడతారు? టీఎన్ఆర్ గారు ఇటు చూడండి, వచ్చాను డైరెక్ట్గా. ఏ మధు, పెద్దదైపోయావు. నేను ఇదే హైట్ అప్పటి నుంచి ఏం పెరగలేదు. ఎస్, టీఎన్ఆర్ గారు మీతో మాట్లాడటం చాలా కష్టం. ఎంత రాబడదామన్నా సరే. ఎలా ఉన్నావు మధు? హస్బెండ్ ఎలా ఉన్నారు? ఈ ఎదురుగుండా వచ్చాక ఫోన్ పెట్టేయండి, ఇంకెందుకు కూర్చుని కాఫీ షాప్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఓకే బాయ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ టీఎన్ఆర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మరి ఇందాక నుంచి మనం టీజర్ చాలా బాగుంది అని అందరినీ ప్రైజ్ చేస్తున్నాం. మూవీలో ఉన్న కాస్ట్ అందరూ కూడా చాలా కష్టపడి ఎంతో ఈ మూవీని సక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఒకసారి అంత మంచి టీజర్ అవుట్పుట్ని మనకిచ్చిన డైరెక్టర్ హరిప్రసాద్ గారు ఈరోజు ఇక్కడ మనతో ఉన్నారు. వారినే అడిగి, ఇందాక నుంచి అడుగుతున్నాను కానీ అవాయిడ్ చేస్తున్నారు మీరు నన్ను. అసలు ఈ టీజర్ ఎవరు లాంచ్ చేశారో ఇదైనా చెప్పండి కనీసం. అడిగారు? అరిచానండి, అడగలేదు. సౌండ్ కూడా పెంచారు ఆయన, ఆపరేటర్ గారు. టీజర్ ఇంత చక్కగా అందరూ కష్టపడి ఇంత మంచి టీజర్ అవుట్పుట్ ఇచ్చారు కదా మాకు. ఇట్స్ సస్పెన్స్ థ్రిల్లర్ అన్నమాట. సో ఎవరు ఈ టీజర్ ని లాంచ్ చేశారో ఒకసారి మీ మాటల్లో ఇదైనా చెప్పండి. చూపిస్తా. ఈయనేం చెప్పండి, అన్ని చూపించండి ఒకసారి. ఎస్, టీజర్ ఆయన చూపిస్తారంట, చెప్పరంట. టీజర్ ఎవరు లాంచ్ చేశారో ఒక్కసారి ఏవి ప్లీజ్. వన్ కథలాగే ఈ కథ కూడా చాలా గొప్ప కథ, ప్లేబ్యాక్ అనేది. మీరు 1993లో ఉన్నారు, నేను మీ ఫ్యూచర్లో 2019లో ఉన్నాను. ఓకే, 93 నుంచి 2019 అన్నారు కదా, 4 వెర్షన్స్ వచ్చాయని. ఇంకా ఈ కథ రాయాలంటే కనుక చాలా చాలా కాంబినేషన్ వచ్చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ కథలో సస్పెన్స్ ఉంది, థ్రిల్లింగ్ ఉంది, చాలా పెద్ద హిట్ అవుతుందని, మీ అందరికి కూడా మంచి పేరు తీసుకొస్తుందని, అలాగే హరిప్రసాద్ నేను ఒక డైరెక్టర్గా మంచి స్థాయి నిలబడుతుందని కోరుకుంటాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. వావ్, సుకుమార్ గారి చేతుల మీదుగా ప్లేబ్యాక్ టీజర్ లాంచ్ చేశారు. ఇదైనా చూపించారండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఉషారు మూవీలో యాక్ట్ చేసిన ముగ్గురు హీరోస్ ఉన్నారు, త్రిమూర్తులు. వారిని ఈరోజు స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేద్దాం. తేజ్ కూరపాటి, తేజూస్ కంచర్ల, అభినవ్ మేడిశెట్టి ముగ్గురిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. వాళ్ళ ముగ్గురు వచ్చే ముందు ఒక చిన్న క్లిప్ చూడండి, దినేష్కి సంబంధించి ఒక చిలిపి క్లిప్. 10 seconds అంతే. 1 second ఏవి 1 second విజువల్. నంబర్ ఇవ్వచ్చుగా. 1 second. ఓయ్ 1 second అయిపోయింది. అదే నా నంబర్, కనుక్కో. నంబర్ ఇవ్వచ్చుగా. 1 second. ఓయ్ 1 second అయిపోయింది. అదే నా నంబర్, కనుక్కో. ఓకే, ఆ హుషారు సినిమాలో మనం నటించిన అమ్మాయిల వెంట పడ్డాడు. యాక్చువల్గా నేను ఈ సినిమాలో చాలా బుద్ధిమంతుగా చూపిద్దాం అనుకున్నా. ఎక్కడ కూడా అమ్మాయిని వదలలేదు. నెంబర్లు అడుగుతాడు వెనక పడి. ఆ అమ్మాయి ఏమో ఏదో 1 second అని చెప్పేసి చిన్న హింట్ ఇచ్చి వెళ్ళిపోయింది. అసలు నెంబర్ కనుక్కోవడం లేదు కూడా తెలియదు. సో ఒక్కసారి అదేదో దినేషే వచ్చి క్లారిఫై చేస్తే బాగుంటుందేమో. వాళ్ళకి సపోర్ట్గా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నట్టున్నారు. తేజస్, ప్లీజ్ కమాన్ టు ది డాష్ విత్ దినేష్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ముగ్గురు హీరోస్తో పాటు ఈరోజు మనకి కో స్పాన్సర్స్ ఫ్రమ్ లెనిన్ హౌస్ స్పాన్సర్స్ ని కూడా ఇన్వైట్ చేసేద్దాం. రాజేష్ గారు, విజయ్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే సుకుమార్ గారికి చాలా మంచి ఆప్తమిత్రులు, అలాగే యూ మీడియాకి మంచి వెల్ విషర్ నెంబర్ 1 శ్రీధర్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మీ ఫ్రెండ్ గురించి ఎవరు మాట్లాడతారు మీలో? మీ ఫ్రెండ్ రహస్యాలు బాగా తెలిసిన వ్యక్తి ఎవరు మీ అందరిలో?
అవునా? కరెక్టే, ఇద్దరు కలిసి చేశారు కదా దుర్మార్గాలన్నీ. అందరికీ హాయ్ అండి. చాలా హ్యాపీగా ఉంది. హుషారు తర్వాత దినేష్ నెక్స్ట్ ఫిలిం సోలోగా లాంచ్ అవ్వడం. అంటే వీడి గురించి అన్నీ తెలుసు నాకు, వాళ్ళ ఫ్యామిలీలో ఏం జరుగుతుందో అన్నీ తెలుసు నాకు, అంత క్లోజ్ మేమిద్దరము. ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ జాబ్ మానేసి ఫిలిం ఇండస్ట్రీకి వచ్చి కష్టాలు పడి ఒక హీరోగా సెటిల్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. అది దినేష్ చేశాడు. అది నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, దినేష్ మొన్న కాల్ చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది, గెస్ట్లకు ఫోన్ చేసి రమ్మంటే అందరు బిజీగా ఉన్నారని చెప్పేసి కొంచెం బాధపడుతున్నాడు. అరే నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకో, నీ సినిమా తర్వాత నీ దగ్గరకు వేరే వాళ్ళు వచ్చి లాంచ్ చేయమని అడుగుతారు. నువ్వు అంత పైకి ఎదుగుతావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్. నీకంటూ ఇండస్ట్రీలో ఒక పేజ్ కన్ఫామ్గా ఉంది, దీంతో స్టార్ట్ అవుతుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఏం చెప్పాలరా, పోడాలా భజన కొట్టాలా, నీకు అవసరం లేదు కదా. ఓపెన్ చెప్తా, సినిమా చూశాను, చాలా బాగుంది. మనోడు గురించి మాట్లాడాలంటే నిజంగా అవుట్ ఆఫ్ ఐ డోంట్ మైండ్ ది ఎక్స్క్లూడింగ్ ద 3, వీడు చాలా చాలా మంచోడు. వీడు చాలా మంచోడు. వీడికి బాగుపడాలనే ఎన్ని లక్షణాలు ఉన్నాయో ఏమిటో తెలియదు నాకు, కానీ వీడు బాగుపడాలనే కోరుకుంటాను. అందరూ బాగుపడాలి, కానీ వీడు అసలు చాలా మంచోడు. ఐ థింక్ ఫర్ హిమ్ ఇట్ హ్యాస్ టు బి అ సక్సెస్ అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ హీ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. ఇట్స్ వెరీ నైస్. థ్యాంక్ యూ బ్రదర్. బాధిషు. బట్ థ్యాంక్ యూ హరిప్రసాద్ గారు. థ్యాంక్ యూ తేజస్ సార్. మీరు మామూలు చేయలేదు సార్. అయ్యో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అంటే ఆపేమన్నారు, అందుకని నేనే ఆపమల్లా. అదే నాకు తెలుసు హుషార్ బడ్జెట్ ఎలా ఉంటుందో, పక్కన మీరు నెట్టాడు. ఓకే. ది యాక్ట్రెస్ హూస్ యాక్టెడ్ అనన్య, ఆల్ ఆఫ్ దెమ్ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ మీ ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు రావాలి. అండ్ బిలీవ్ ఇన్ ద స్క్రిప్ట్, బిలీవ్ ఇన్ సినిమా. You will definitely do well someday or the other. Thank you so much. And make sure that this playback is a blockbuster. Thank you. నెక్స్ట్ అభినవ్ గారు. ఉండిపోండి, ఎక్కడే ఉండిపోండి స్టేజ్ మీద. ఆల్ ద బెస్ట్ దినేష్. సో ప్లేబ్యాక్ మూవీ చూశాను నేను కూడా. సుకుమార్ గారి నుంచే చేశారు కాబట్టి, లాంచ్ కూడా సుకుమార్ గారే చేశారు కాబట్టి కాన్సెప్ట్ వినిపిస్తుందా? హలో. యా. సో సుకుమార్ లెవెల్లోనే ఉంది స్టోరీ, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. 2-3 టైమ్స్ అయితే చూడగలుగుతా 100%. సాంగ్స్ లేవు, బట్ ఎంటర్టైనింగ్, నాన్ స్టాప్, ఎడ్జ్ ఆఫ్ ద సీట్ సినిమా. అండ్ టిఎన్ఆర్ గారు, మూర్తి గారు, అనన్య గారు అండ్ ఎవ్రీవన్ ఇన్ ద టీమ్ చాలా బాగా యాక్ట్ చేశారు. ఐ విష్ ఆల్ ద బెస్ట్. అండ్ కరోనా వచ్చేసి సినిమాలన్నీ డిలే అయిపోతున్నాయి. సో ఈసారి ఏంటి సారీ గుర్తు చేసినందుకు. అందరు అదే కష్టాలలో నుంచి వచ్చాము. బట్ ఈసారి ఐ హోప్ స్మాల్ మూవీస్, బిగ్ మూవీస్ అని తేడా లేకుండా అన్నీ ఈక్వల్గా హిట్ అవ్వాలి. సపరేట్ చేయకండి, ఇది చిన్న సినిమా అది పెద్ద సినిమా అని. అందరు చూడండి. ప్లేబ్యాక్ అయితే 100% అందరికీ నచ్చుతుంది. నాకు చాలా నచ్చింది. సో ఐ హోప్ మీరు అందరు చూస్తారని. థ్యాంక్ యూ. అండ్ దినేష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. విజయ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఓ సారీ. రండి విజయ్ గారు ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అస్. ఇలా వచ్చాను సార్. నథింగ్ అండి, ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ అండ్ కంగ్రాట్స్ అనేది. రెండే ముక్కలు మొత్తం చెప్పేశారు ఆయన. రాజేష్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఆయన నాకు పేమెంట్ ఇవ్వరు, లేకపోతే మాట్లాడే. ఆల్ ద బెస్ట్ అండి.
ఫర్ ద ఎంటైర్ క్రూ అండ్ ఫర్ యువర్ హార్డ్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్. యా, ఆల్ ద బెస్ట్ సార్. మీకు కూడా ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ హీరో, ఇట్స్ యువర్ టర్న్. అందరికీ నమస్కారం అండి. నా పేరు దినేష్ తేజ్. ఇప్పుడు 2.5 years ముందు హుషార్తో వచ్చాం మేము నలుగురం. కాకపోతే ఇంకా చాలా మాట్లాడేది ఉంది, లాస్ట్లో మాట్లాడతా బికాజ్ ఇట్స్ గోన్ టేక్ సమ్ టైమ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ, మీడియా వాళ్ళకి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. అండ్ మా ఫ్రెండ్స్ హుషారు, వీళ్ళ గురించి ఏం చెప్పాలన్నా కూడా ఏం చెప్పగలం, ఇంకా ఫ్రెండ్స్ గురించి ఏం చెప్పాలన్నా ఏదో మొహమాటంగా చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే వీ నో దట్ బాండింగ్. అయినా చెప్తాను, తేజ్ కురుపాటి అండ్ అభినవ్, దిస్ మీన్స్ ఎ లాట్ యాక్చువల్లీ. అంటే మీ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని నాకు తెలుసు. బట్ ఇప్పటివరకు ఇప్పుడు వీళ్ళు చెప్పిన మాటలు ఇంతవరకు నాతో ఇప్పుడు లైవ్లో చెప్పింది లేదండి. చెప్తుంటేనే ఐ నెవర్ నో దట్ ఒక ఫీలింగ్ లోపల ఉంటుంది, కానీ బయట చెప్పడానికి కొంచెం కరెక్ట్ టైం వస్తేనే చెప్తారంటారు కదా. ఐ నో ఐ గాట్ దట్ రైట్ టైం. వాళ్ళ మనసులో నా పొజిషన్ ఎలా ఉందో ఇట్ మీన్స్ ఎ లాట్. అండ్ థ్యాంక్ యూ గైస్. అండ్ నేను తర్వాత లాస్ట్లో మాట్లాడతానండి. అండ్ ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ప్లేబ్యాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్. అలాగే కో స్పాన్సర్స్ బై లెనిన్ హౌస్ అండ్ బ్యూటీ పార్ట్నర్ సెలబ్రిటీ సీక్రెట్స్ హెయిర్ అండ్ స్కిన్ స్టూడియో, మొబైల్ పార్ట్నర్ బిగ్ సి, గిఫ్టింగ్ పార్ట్నర్ ప్లాన్ ప్లాంట్, ఆడియో ఈజ్ ఆన్ మధుర ఆడియో. అండ్ ఇలా అలాగే ఈవెంట్ని మీరు అన్ని ఛానల్స్లో లైవ్లో చూడొచ్చు. అండ్ సుకుమార్ గారికి చాలా ఆప్తమిత్రులు, అలాగే యూ మీడియాకి చాలా మంచి వెల్ విషర్ ఆయన. నెంబర్ 1 శ్రీధర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికి నమస్కారం. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ మూవీ యూనిట్. అండ్ ఈ మూవీ పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ ఎస్పెషలీ గుడ్ లక్ టు ద డైరెక్టర్ హరిప్రసాద్ గారికి. థ్యాంక్ యూ. తేజస్, ఒక్కసారి రెడ్ కలర్ నా మైక్ లాగేసుకుంటారా? తప్పలేదు. అండ్ ఒక్కసారి పైకి వస్తుంది. తేజ్ కురుపాటి అండ్ అభినవ్ మైట్ షెట్టి. ఇది బయటకు పోవాలి, అంత తొందరగా వెళ్తున్నారు కిందకి. అండ్ 1 second, రెడ్ కలర్ డ్రెస్ వేసుకొచ్చారు ఆయన, ఎవరికో ప్రపోజ్ చేయడానికి. లాగేసుకున్నారు డైరెక్టర్ గారు, ఏకంగా మైకే లాగేసుకున్నారు నా దగ్గర నుంచి. తేజస్, ఒక్కసారి మీకు ఫోన్ కాల్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ ఫేస్ చూస్తే అంత డీసెంట్గా లేదు, నిజంగా చెప్పండి. ఒకసారి ఆయనకి మైక్ ఇవ్వరా డైరెక్టర్ గారు? సార్ హరి గారు, డోంట్ వరీ, ఐఎమ్ టేకింగ్ ఓవర్ ద స్టేజ్. అయ్యా, ఏంటి ఇప్పుడు ఎత్తలా ఏంటి? ఏమో ఎవరు చేస్తారో వెయిట్ చేయండి. మీకు గర్ల్ ఫ్రెండ్ ఒక్క అమ్మాయి పేరు చెప్పండి పోనీ, అట్లీస్ట్. ఆల్రెడీ వచ్చేసింది కాల్, లిఫ్ట్ చేయండి. హలో, సమంత. హాయ్ బేబీ. నీకు అంతే, నీ మీద ప్రేమ. మైక్ ఇలానే పడేసావు అప్పుడు, ఇప్పుడు కూడా ఇప్పుడు పడిపోవడానికి నేను కొంచెం దగ్గరలో లేను. నీకు వెనకెళ్తే స్టేజ్ కింద పడిపోతా. పర్లేదు. ఒక్కసారి ఐ లవ్ యూ, అప్పుడు ఎలాగూ ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేస్తావని అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను నేను. ఐ లవ్ యూ అక్కడి నుంచి అదే ప్లే బ్యాక్ వచ్చి, అందుకే టెలిఫోన్ నుంచి కాల్ చేసి మరీ అడుగుతున్నాను నేను. ఐ లవ్ సినిమా, లవ్ ప్లేబ్యాక్. అండ్ థ్యాంక్ యూ దినేష్ అండ్ హరిప్రసాద్ గారు. ఐ లవ్ యూ అండ్ ఐ లవ్ సినిమా. థ్యాంక్ యూ. సూపర్. మీకు మంచి సక్సెస్ అందాలని ఇండస్ట్రీ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ తేజస్. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి ఇట్స్ యువర్ టర్న్. పెర్ఫార్మెన్స్ కూడా చించేశారు. మీకు కూడా ఒక కాల్ వస్తుందని చెప్పేసి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒకసారి వెయిట్ చేస్తారా? నేను 2019లో ఉంటానండి, అక్కడ ఉన్నారా? అందుకే అక్కడి నుంచి కాల్ వస్తుంది మీకు. అంటే ప్రెసెంట్ లో ఉంటాను కదా, నాకు పాస్ట్ లోంచి వస్తుందా కాల్? లేకపోతే అక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి కాల్ వస్తుంది. ఓకేనండి. అంటే అది మీ డైరెక్టర్ గారు ఈసారి కోఆర్డినేట్ చేస్తారు. అట్లీస్ట్ కొంచెం హింట్ ఇవ్వండి, ఎవరు కాల్ చేస్తున్నారు ఏంటని. అన్నీ చెప్పేస్తారు. హలో. హలో దినేష్. యా, హలో, ఎవరు? నేను హరిప్రసాద్ అని. డైరెక్టర్ గుర్తుపడపోతే ఎలాగా? సార్
ఇప్పుడంటే వీడియో కాల్స్ వచ్చాయి, అప్పట్లో ల్యాండ్లైన్ ఎంత ఫేస్ అనిపించలేదు. వీడియో కాల్ సార్. సరే ఎందుకు ఏంటి నువ్వు షూట్కి రాలేదు బాలా? ఇవాళ సార్ షూట్ ఉందా? మరి అరే తెలియదు సార్, మన షూట్ ర్యాపప్ అయిపోయింది. ర్యాపప్ అయిపోయిందా? అరే నిన్న మొదలు పెట్టాను షూట్. రిలీజ్కి రెడీ అయిపోయింది సార్. మీరు ఇంకా ఎక్కడ ఉన్నారు? 1993లో ఉన్నట్టున్నారు. కమ్ టు 2021. ఏ తమాషానా? నా సబ్జెక్ట్తో నాతేను. నేనేం 1993 లేను, 2019 ఆగస్ట్ 6th ఉన్నాను నేను. ఆగస్ట్ 6th సండే అనుకుంటా. కాదే, ఈరోజు సండే కాదే. కాదా? ఓకే సార్, నేను రైట్ అవే వచ్చేస్తున్నాను. ప్లీజ్. అవును సార్, అమ్మాయికి బ్రేకప్ చెప్పావా లేదు? ఎందుకు? ఏ అమ్మాయి సార్? ఏ అమ్మాయి సార్? అదే నీ ఫ్రెండ్స్ చెప్తున్నారు, అమ్మాయి అన్నారు, అదన్నారు, ఇదన్నారు. అంటే ఇందాక టీజర్లో చూసినది అమ్మాయి అయితే స్పందన కదా తన. సరే అక్కడ బ్రేకప్ చెప్పి ఇక్కడికి రా. ఓకే సార్. ఓకే రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆ జనరేషన్ మారిందండి. అమ్మాయిలు అబ్బాయిలతో మాట్లాడేసి అబ్బాయిలు అబ్బాయిలతోనే మాట్లాడేసుకుంటున్నారు. అండ్ దిస్ బ్యూటిఫుల్ ఈవెంట్ ఈజ్ హ్యాండిల్ బై యూ మీడియా అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ మీడియా, కళ్యాణ్ గారు. అండ్ ఇంకాసేపు ఉండాలనిపిస్తుందా? వెళ్దామండి, మిగతా వాళ్ళకి కావాలి కదా ఇంకా. థ్యాంక్ యూ సో మచ్ హీరోస్. మీ అందరికీ మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే హరిప్రసాద్ గారు చెప్పండి. ఇందాక అమ్మాయి టీజర్లో అబ్బాయి అమ్మాయిని ఒక క్వశ్చన్ అడుగుతారు, ఫోన్ నెంబర్ అడుగుతారు, 1 సెకండ్ అని పెట్టేస్తుంది. ఆ 1 సెకండ్లోనే ఏదో ఆన్సర్ ఉంది అని అనిపించింది. ఆన్సర్ ఏంటో ఒకసారి, ఆ ఫోన్ నెంబర్ 1 సెకండ్లో ఆన్సర్ని ఎలా, 10 డిజిట్స్ నెంబర్ని ఎలా తీసుకుంటారు? ఆన్సర్ తెలియాలంటే ఫిజిక్స్ తెలియాలి. ఫిజిక్స్ అంటే కెమిస్ట్రీ కదా తెలియాల్సింది. కెమిస్ట్రీ కాదు, స్టార్టింగ్ లో కెమిస్ట్రీ అంటే ఫిజిక్స్ అన్నారు, ఫిజిక్స్ అంటే కెమిస్ట్రీ అని కన్ఫ్యూజ్ చేస్తారండి మీరు. కెమిస్ట్రీ అన్నది. సో ప్లేబ్యాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, హరిప్రసాద్ గారు అంటే కొంచెం ఆ ఫోన్ నెంబర్ ఏదో చెప్పేస్తే నేను వెళ్ళిపోతా. ఫోన్ నెంబర్ చేస్తే చెప్పడం, మీకు ఫిజిక్స్ తీసుకోండి అంతే. ఫిజిక్స్ వస్తేనే ఫోన్ నెంబర్ వస్తుంది. కెమిస్ట్రీ ఒక అబ్బాయికి అమ్మాయికి ఉండాల్సింది కెమిస్ట్రీ కదండి, ఫిజిక్స్ ఎలా ఉంటుంది? ఆ ఫిజిక్స్ ఎలా ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తా, చూస్తారా? చూపించండి, అలవాటు చేశారు మీరు మాకు. ఒక ఇద్దరు లవర్స్ మధ్య కెమిస్ట్రీ ఉంటుందని అందరూ అనుకుంటారు. కెమిస్ట్రీ కాదు, ఫిజిక్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. రిలేటివిటీ. థియరీ ఆఫ్ రిలేటివిటీ. థియరీ ఆఫ్ రిలేటివిటీయా? అదెక్కడి నుంచి వచ్చింది? ఇష్టమైన అమ్మాయి పక్కన ఉన్నప్పుడు 2 years కూడా 2 daysలో గడిచిపోతుంది. అదే దూరం ఉందనుకో 2 days కూడా 2 yearsలా ఉంటుంది. అదే కదా మీ థియరీ ఆఫ్ రిలేటివిటీ. అది ఫిజిక్స్ కాదు, పిచ్చి. థియరీ ఆఫ్ రిలేటివిటీ. థియరీ ఆఫ్ రిలేటివిటీయా? అదెక్కడి నుంచి వచ్చింది? ఇష్టమైన అమ్మాయి పక్కన ఉన్నప్పుడు 2 years కూడా 2 daysలో గడిచిపోతుంది. అదే దూరం ఉందనుకో 2 days కూడా 2 yearsలా ఉంటుంది. అదే కదా మీ థియరీ ఆఫ్ రిలేటివిటీ. అది ఫిజిక్స్ కాదు, పిచ్చి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆయన ఫిజిక్స్ కెమిస్ట్రీ తర్వాత ఆయన అడిగి తెలుసుకుందాం. మరి అంతకంటే ముందుగా రీసెంట్గా ఉప్పెన అనే ఒక మూవీతో పెను ఉప్పెన్ని క్రియేట్ చేసిన ది మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ వెల్కమ్ సార్. అండ్ అలాగే ద మోస్ట్ సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్, ఇప్పుడు ఆయన డిస్ట్రిబ్యూటర్స్లో రేస్లో దూసుకెళ్ళిపోతున్నారు. అలాగే వారిని వరంగల్ శ్రీను గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ వెల్కమ్ వరంగల్ శ్రీను గారు. అలాగే టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ దినేష్ చౌదరి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. బుచ్చిబాబు గారు మీరు అట్నుంచి అటు వెళ్ళిపోకుండా కొంచెం తప్పించుకోకండి.
అండ్ మూవీ టికెట్ని బుచ్చిబాబు గారి చేతుల మీద గుండా, అలాగే డిస్ట్రిబ్యూటర్ వరంగల్ సీను గారి చేతుల మీద గుండగా లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అందరూ టీం మొత్తం. యా, అంతకంటే ముందుగా మాట్లాడాల్సింది కొంచెం ఉందండి బుచ్చిబాబు గారు, మాటలు తక్కువ. యా, టీం అందరూ మూవీ కాస్ట్ మొత్తం స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. హీరో హీరోయిన్ అందరు. దినేష్, అనన్య, అర్జున్, కళ్యాణ్, అశోక్ వర్ధన్. దినేష్ గారు, అనన్య, 3 హీరోస్, సూపర్ హీరోస్. అర్జున్ గారు, అశోక్ వర్ధన్, వెల్కమ్. టీవీ5 మూర్తి గారు, అలాగే టిఎన్ఆర్ గారు డయస్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే త్రినాథ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మూర్తి గారు సార్, వెల్కమ్. టిఎన్ఆర్ గారు ఉన్నారా? ప్రొడ్యూసర్ ప్రసాద్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. డీజే గారు, చిన్న గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. చిన్న గారు కాదు, చిన్ను గారు. అరే బుజ్జి, బుజ్జి వచ్చాడు. వీడి పెట్ట కొంచెం కోత ఘనం. సినిమాలు మీకు అర్థం అవుతుంది, సినిమా చూస్తే. కొంచెం మ్యూజిక్ ని ఒక 5 minutes ప్లీజ్ స్టాప్ చేయరండి. అది బుచ్చిబాబు గారు ఎక్కడున్నారు? ఇది కాదు, ఇంకొక 1 minute. నేను మూసారు ముందు. కాదు కాదు, ఇటు రానా, ఇలా రండి. నెంబర్ 1 శ్రీధర్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. కమాన్, చించి పారేయండి. వస్తున్నా అందరూ మూసేస్తాను, డౌట్ వస్తుంది. అసలే మా అనన్య, ఇటా అనన్య ఫ్రెండ్గా అక్కడ నుంచో రండి. అది రండి, అన్నీ తీసుకున్నా. ఓకే, నో ప్రాబ్లం. సూర్యప్రతాప్ వచ్చి ఉంటే ఒకసారి ప్లీజ్ స్టేజ్ మీద వస్తావా? టీవీ5 రాంబాబు గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను.
అలాగే పిఆర్ఓ వంశీ శేఖర్ గారిని ఇద్దరిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నానండి. మూవీకి పిఆర్ఓ వంశీ శేఖర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. రైటర్ అండ్ డైరెక్టర్ వేమారెడ్డి, కాబోయే డైరెక్టర్ రమేష్ గారు ఒకసారి స్టేజ్ మీద రావాల్సిన కోరుకుంటున్నాను. అలాగే సుకుమార్ బ్రదర్ విజయ్, అంటే సుకుమార్కే కాదు నాకు కూడా బ్రదరే, ఆయన కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ కమ్. వేమారెడ్డి, రమేష్ గారు, విజయ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే బుచ్చిబాబు గారు ఒక్కసారి 1 సెకండ్ అందరూ దయచేసి అందరూ మీ అందరికి కూడా ఫోన్ కాల్స్ వస్తాయండి. సో ఎక్కడికి వెళ్ళకుండా స్టేజ్ మీదే ఒక 2 minutes ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మీ అందరి సమక్షంలో మరొకసారి బుచ్చిబాబు గారు, ప్లీజ్ డైరెక్టర్ బుచ్చిబాబు గారు మరొకసారి ట్రైలర్ అనౌన్స్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నిన్నే రిలీజ్ అయిందండి ట్రైలర్, ఇట్స్ ఆల్రెడీ ట్రెండింగ్. సో మీ నోటితో మరొక్కసారి. మళ్ళీ ఇంకొకసారి ట్రైలర్ చూద్దామండి. ట్రైలర్ లాంచ్ అయ్యాయి. సస్పెన్స్ వీడాలి అని అంటే మార్చ్ 5వ తారీఖు వరకు మరి వెయిట్ చేయాల్సిందేనండి. మరి అలాగే ప్లేబ్యాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై KLM ఫ్యాషన్ మాల్, కీప్ లవింగ్ మోర్. అలాగే కో స్పాన్సర్డ్ బై లెనిన్ హౌస్, బ్యూటీ పార్ట్నర్ సెలబ్రిటీ సీక్రెట్ స్కిన్ అండ్ హెయిర్ స్టూడియో, మొబైల్ పార్ట్నర్ బిగ్ సి, గిఫ్టింగ్ పార్ట్నర్ ప్లానే ప్లాంట్ అండ్ ఆడియో ఈజ్ ఆన్ మధురా ఆడియో. అండ్ అలాగే ఇంత మంచి ఈవెంట్ని మీకు అందిస్తున్నవారు యూ మీడియా, కళ్యాణ్ సుగ్రా గారు. అండ్ అలాగే సార్ మీరు మాట్లాడితే చాలా మాట్లాడండి. మా గురువు గారు హరి సార్కి బెస్ట్ విషెస్ చెప్పారు. ఒకసారి ఆ ఏవి చూద్దామండి. ఒకసారి సుకుమార్ గారు చెప్పి పంపారండి. ఇప్పుడు ఏవి ప్లీజ్. హరిప్రసాద్ జక్క ఈజ్ మై ఫ్రెండ్, గైడ్, బ్రదర్ అండ్ నా కలీగ్. ఇద్దరం నేను మ్యాథమెటిక్స్ చెప్పేటప్పుడు తనకి తీసి చెప్పేవాడు. లాజిక్ అమోఘమైంది అండ్ తన జ్ఞాపకశక్తి నేను ఎప్పుడు పిలుస్తాను నా గూగుల్ అని. సో నాకు ఏదైనా కావాలంటే నేను గూగుల్ సెర్చ్ చేయను, ఆయన అడుగుతాను, వెంటనే ఏదైనా టక్కుని చెప్పేస్తాను. అండ్ గేమ్ ఈ స్క్రీన్ ప్లే ఫర్ నేను ఒక్కడిని అండ్ 100% లవ్. అప్పటి నుంచి నాతో వర్క్ చేస్తాను. ప్లేబ్యాక్ అనేది చాలా గొప్ప సినిమా, చాలా మంచి కథ. అంటే 2 different టైమ్స్ ఉన్న పీపుల్ ఇద్దరు కనెక్ట్ అయితే ఎట్లా ఉంటుంది, సో మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే ఎలా ఉంటుంది, ట్రావెల్ చేయగలిగితే ఎలాంటి పరిస్థితులు మనం మార్చుకోగలుగుతాం. సో ఇంతవరకు ఇండియన్ స్క్రిప్ట్ ఎలాంటి సినిమా రాలేదు. అండ్
హిట్ కావాలని అండ్ డైరెక్టర్ అతను మంచి బ్రేక్ కావాలని కోరుకున్నాను. డెఫినెట్గా ఈ సినిమా నేను డిసప్పాయింట్ లేదు, నేను ఎంజాయ్ చేస్తాను. అండ్ ప్లీజ్ సపోర్ట్ ప్లేబ్యాక్ టీమ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మార్చి 5th రిలీజ్ అవుతుంది సినిమా, అందరూ చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సుకు, థ్యాంక్ యూ తమ్ముడు. గురు శిష్యుల అనుబంధం, థ్యాంక్ యూ. గురు శిష్యుల చూసారు కదా? అనుబంధం ఇది కాదండి, ఆనాటిది 1993 నుంచి. Yes, చెప్పండి. యాక్చువల్గా ఈ సినిమా 1993 2019 మధ్య జరిగింది. ఓకే, సుకుమార్కి నాకు పరిచయం కూడా 1993లో జరిగింది. మా ఇద్దరు కూడా లింక్ అది. ఓకే, ఇప్పుడు మన ప్లేబ్యాక్ టీమ్ని విషెస్ చెప్తూ ఒక క్యూట్ 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 అమ్మాయి విషెస్ చెప్పబోతుంది. ఎవరో మీరే చూడండి ప్లీజ్. హాయ్ గైస్, మీరు ప్లేబ్యాక్ ట్రైలర్ చూసారా? చూడలేదా? అంటే ఖచ్చితంగా చూడాలి, బికాస్ ఇట్స్ సచ్ ఎ యూనిక్ కాన్సెప్ట్. సో మన ఇండియాలోనే ఫస్ట్ టైం దే ఆర్ ఎక్స్పెరిమెంటింగ్ ఆన్ క్రాస్ టైమ్ కనెక్షన్. అండ్ లైక్ ఐ సెడ్, ఆ ట్రైలర్ చాలా బాగుంది. అండ్ ద మూవీ ఈస్ రిలీజింగ్ ఆన్ March 5th. And I wish all the very 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 best to my dearest friend Dinesh and the entire team of Playback. And repu like on the pre-release event I really wanted to join it, but shoots valla kudaratledu. So I wish you all the very best. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనుపమ పరమేశ్వరన్ జీ. నా స్పేస్ నాకు ఇస్తారా డైరెక్టర్ గారు? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ మూవీని అందరూ ఆదరిస్తారని, ఖచ్చితంగా మాకు సక్సెస్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే రీసెంట్గా ఎంటర్ అవటంతోనే సాలిడ్ హిట్ సాధించి డిస్ట్రిబ్యూటర్గా తనదైన సత్తా చాటుకున్న ద మోస్ట్ వాంటెడ్ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ సీను గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద డైరెక్టర్ బుచ్చిబాబు గారండి. అంటే కొంచెం బాధ ఉందండి, బాగా గట్టిగానే ట్రై చేసి వదిలేసిన ఉప్పని. బట్ ద థింగ్ ఈజ్, అంటే ఒక ఉప్పెనని సృష్టించి తను బాక్స్ ఆఫీస్లో కలెక్షన్ల వర్షాన్ని కురిపించి ఒక ప్రవాహంలా మార్చాడు. దిస్ ఈజ్ ద ట్రూత్. అంటే సుకుమార్ గారి ఆ గెస్ట్ ఏంటో నాకు ఇప్పటివరకు అర్థం కాలేదు. నేను చాలా చూశాను, 100 కోట్ల సినిమా అంటే ఇది 150 కోట్ల సినిమా అయింది. అంటే ఇది ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, అంటే ఇండస్ట్రీలో ఉంటున్నాను, మనం కూడా డిస్ట్రిబ్యూటర్గా ప్రొడ్యూసర్గా చేస్తున్నాను కాబట్టి ఈ హ్యాపీనెస్ని షేర్ చేసుకునే వేదిక దొరకలేదు నాకు. దట్స్ వై ఐఎమ్ షేరింగ్ దిస్ హ్యాపీనెస్. థ్యాంక్ యూ. సో వై బికాజ్ ఇదంతా ఒక ఫ్యామిలీ అండి. అంటే హరిప్రసాద్ అన్నయ్య గారు ఈజ్ ఆల్సో క్లోజ్ టు సుకుమార్ గారు, బుచ్చిబాబు గారు ఈజ్ ఆల్సో క్లోజ్ టు సుకుమార్ గారు. దట్స్ వై. సో కొన్ని కథలు ఉంటాయండి, అంటే లైక్ ఆదిత్య 369 మనం చూసాము. అంటే ఇట్స్ ఎ డిఫరెంట్ స్క్రీన్ బేస్డ్ మూవీ. అంటే ఒక టైం మిషన్ లో ట్రావెల్ అయితే బ్యాక్ వెళ్తే ఏంటి అనేది ఆ కాన్సెప్ట్ మీకు గుర్తుండనే ఉంటుంది. ఇట్స్ ఆల్సో అన్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అండి. ఈ సా ద ఫిలిం. అంటే సుకుమార్ గారి 1 సినిమా ఉంటుందండి, అంటే కొంచెము స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ. అంటే ఐన్స్టీన్ గారు E=mc² ఎలా వదిలారో సుకుమార్ గారి ఆలోచనలోంచి ఆ కథలు అలా పుడతాయి అనిపిస్తుంది. అంటే ఈ సినిమా చూసి కూడా ఐ వాజ్ వండర్డ్. అంటే హౌ డిడ్ యూ క్రియేట్ సార్? ఇట్స్ హ్యాట్స్ ఆఫ్ టు యూ, రియల్లీ. ఇట్స్ హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ టు యూ. అంటే ఈ ఆలోచన రావటం అనేది మొదటి సక్సెస్ అనుకుంటున్నాను. మన తెలుగు ప్రజలు డిఫరెంట్ మూవీస్ని లాస్ట్ అయితే మూవీ నుంచి ఆదరిస్తూ వస్తున్నారండి. అయితే కావచ్చు, అనుకోకుండా ఒకరోజు కావచ్చు, సో మెనీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ని ఆదరిస్తూ వస్తున్నారు. మొన్న వచ్చిన ఓపెన్ కూడా డిఫరెంట్ స్క్రీన్ ప్లే బేస్డ్ పాయింట్ అండి. ఈ మూవీ ఖచ్చితంగా నేను బలంగా నమ్ముతున్నానండి, మీకు అందరికీ నచ్చుతుంది. యూ విల్ ఎంజాయ్. అంటే మనం ఎప్పుడైనా కొన్ని డ్రీమ్స్లో అనుకుంటామండి, ఎప్పుడో జరిగింది ఈరోజు గుర్తొస్తుంది. లైక్ అంటే అరే ఆ రోజు అలా జరిగిందే అనుకుంటాం క్యాజువల్లీ. ఇట్స్ ఎ హ్యూమన్ టెండెన్సీ. సో ఈ సినిమాలో కొన్ని అంటే హౌ ద సినారియో విల్ బి, హౌ ద థియరీ విల్ బి, ఇఫ్ యూ గో టు ద జరిగిన గతానికి వెళ్తే ఎలా ఉంటుంది, ప్రజెంట్ ఏంటి అని ఒక ఇంట్రెస్టింగ్ నావెల్టీ లవ్ స్టోరీ కూడా చెప్పారండి మన హరిప్రసాద్ జక్క గారు. నేను అడిగాను తనతో ఆ ప్రివ్యూ చూస్తున్నప్పుడు, సార్ మీరు ఏదో కొంచెం మీ హార్ట్ఫుల్గా మీ ఫ్లాష్ బ్యాక్ని వదిలినట్టున్నారని అడిగాను. బట్ ఆ సీక్రెట్ని అలాగే దాచారు. వై? బికాజ్ అంత క్వైట్ న్యాచురల్గా ఉంది. అంటే
అంటే అప్పట్లో అంటే హౌ ద గైస్ ఆర్ హౌ ద గర్ల్స్ ఆర్ అనేది ఎలా ఉందో దాన్ని ఖచ్చితంగా స్క్రీన్ మీద ఆవిష్కరించాడని. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ డైరెక్టర్. అంటే ఇలాంటి మూవీ ఏంటంటే ఒక మెడ మీద కత్తి పెడితే ఎలా ఉంటుందో లెఫ్ట్ కదిలినా రైట్ కదిలినా కట్ అయిపోద్దండి. ఈ స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ అండి. ఈ కథ ఏంటంటే ఏ మాత్రం కొంచెం అటు ఇటు కదిలినా కూడా 2 hours అది పాడైపోతుందండి. బట్ ఈ జడ్జ్డ్ వెల్ అండ్ ఈ డైరెక్టెడ్ వెల్ అండ్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్ ఇన్ ఫ్యూచర్. ఐ విష్ ఐ వాంట్ హిమ్ టు బీ. ఐ థింక్ సో. అండ్ వన్ మోర్ గాయ్, మంచి ప్యాషన్ ఉన్న 2 మిత్రులు ఉన్నారండి. నేను అతను నా ప్రొడ్యూసర్ ధనుంజయ్ గారు అండి. ఎక్కడ ధనుంజయ్ గారు? కింద. ఓకే ఓకే. అంటే ఇక్కడ ఒక లెక్కల మాస్టారు, ఒక ఫిజిక్స్ మాస్టారు, ఇంకో మిత్రుడు నాగరాజ్ గారు ఉన్నారండి, ఒక ఇంటలెక్చువల్, ఒక అడ్వకేట్. ముగ్గురు కలిసి ఆడిన ఆట ఈ ప్లేబ్యాక్ అండి. సో ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. అండ్ మా హుషార్ టీం ఉందండి. దినేష్ గారితో ఆల్రెడీ నేను హుషార్తో సక్సెస్ కొట్టాను. అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ అండ్ అనన్య గారు అండ్ ఆల్ ద గైస్, ఆల్ ద టీమ్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే పద్మిని నాగులపల్లి, ఈసీ మెంబర్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఎక్స్ సెన్సార్ బోర్డ్ మెంబర్, ఆవిడ్ని కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆయన ఖాతాలో వేసుకున్నారు. అలాగే ఇప్పుడు నిఖిల్తో 18 pages మూవీని ఆల్రెడీ ఇట్స్ రన్నింగ్ అనమాట. సో ఆయన్ని సుకుమార్ గారి శిష్యుల్లో ఆయన కూడా అత్యంత ముఖ్య శిష్యులు. ఆయన్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. సారీ, రాత్రి అంతా షూటింగ్ చేసాం, సో బాగా రోజీగా ఉంది. అండ్ ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్ ఆఫ్ పే బ్యాక్. ఈ కాన్సెప్ట్ తెలుసండి నాకు, ఆల్రెడీ హరిప్రసాద్ గారు ఇంతకుముందే చెప్పారు. ఇట్ వాజ్ సో ఇన్నోవేటివ్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఇది. అండ్ ఇది టీజర్ ఆల్రెడీ రిలీజ్ చేశారు. టీజర్ ఎంత బాగా సక్సెస్ అని అందరికీ తెలుసు. సో వెరైటీ కాన్సెప్ట్స్, ఆర్టిస్ట్ ప్రతి ఒక్కరికి, ఆర్టిస్ట్ అందరికీ కూడా నేను ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే నాకు సారీ పేరు తెలీదు, బట్ దినేష్ ఇప్పుడు నా 18 pages తను చేస్తున్నాడు. వెరీ టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. అండ్ ఎస్పెషలీ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. హీరోగా చేస్తున్నాడు. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హిమ్. అలాగే మా జక్కా హరిప్రసాద్ గారు. సో మేము నేను సుకుమార్ గారు అలా టీంలో కూర్చొని చాలా డిస్కస్ చేసేవాళ్ళం. సో ఎప్పుడు మాకు డిస్కషన్లు ఎప్పుడు చూసినా ఏదో ఒక వెరైటీ పాయింట్ చెప్తూనే ఉంటాడు ఈయన. సో అప్పుడే అనుకునేవాళ్ళం డెఫినెట్గా ఈయన ఏ సినిమా. సో మేమందరం ఒక టీం, ఆ టీం అందరూ ఇలా స్టేజ్ మీద వెళ్ళడం చాలా హ్యాపీగా ఉంది. అలాగే మా వేమారెడ్డి అన్న రైటర్ కమ్ డైరెక్టర్, వేమారెడ్డి అన్న, అలాగే కుమార్ 21F ప్రొడ్యూసర్, సుకుమార్ గారు అన్నయ్య విజయ్ గారు. సో విజయ్ గారు ఒకసారి రండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటారు, అండ్ ఆల్సో సహకారం, అలాగే మీడియా పీపుల్ ఒక సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఈచ్ ఎవ్రీ వన్. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద ప్లేబ్యాక్. అంతా ప్రైవేట్గా మాట్లాడతావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. బుచ్చిబాబు గారికి థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ హియర్. ప్రతాప్ సార్, సాయి రాజేష్ గారికి, వరంగల్ సీన్ గారికి, పిల్లర్ ఫర్ అస్, ఫర్ మీ ఆల్సో. నా షార్ట్ ఫిల్మ్ డేస్ నుంచి కూడా ఆయన బాగా ఎంకరేజ్ చేశారు నన్ను. సో వెరీ థ్యాంక్ యూ సుకుమార్ సార్. నెక్స్ట్ మా టీమ్ అనన్య, దినేష్. సో ఓకే, లెట్స్ స్టార్ట్ విత్ హరి సార్. హరి సార్ అంత ఇంటెలిజెంట్ డైరెక్టర్. మోర్ దాన్ హిస్ డైరెక్షన్, హిస్ రైటింగ్ ఈజ్ అన్బిలీవబుల్. ఆయన ఈ సినిమాకి చాలా వర్షన్స్ రాశారు అండ్ ఒక్కొక్క ట్యాంజెంట్లో వెళ్ళిపోతారు. నో హీ షార్ట్ ఇట్. ఐ మీన్ ఇట్స్ ఇంట్రెస్టింగ్. లైక్ ఇంత కాంప్లెక్స్ ఐడియాని మీరు ఎలా లేమ్యాన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే యూ హ్యావ్ టు వాచ్ దిస్ ఫిల్మ్. అండ్ సో అలాంటి సిచ్యువేషన్లో జస్ట్ టాలెంట్ చూసి రోల్కి సెట్ అవుతావో లేదా అన్న ఆ 2 క్రైటీరియాస్. బికాస్ ఐ అండర్స్టూడ్ దట్ జక్కా హరిప్రసాద్ గారు డైరెక్టర్, he is very capable person, and Prasad Rao garu who is the producer, and at the same time Uppina annatuvanti super hit ichchinatuvanti director garni ikkada ee vedika meeda vachi intamandi TNR garu and all the youngsters and who are doing tremendous histories in the film industry nowadays. Personality
who is over here by seeing all the team. At the same time, some of the stars over here who has worked ఆ హిస్టరీని మన అందరం మళ్ళీ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ అందరం గ్యాదర్ అవుతామని ఐ యాజ్ ఎ ఎల్డర్లీ పర్సన్ అండ్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ అండ్ ద ఫస్ట్ సెక్రటరీ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫ్రమ్ ప్రొడ్యూసర్ సైడ్ ఐ విష్ ఆల్ సక్సెస్ టు ఆల్ ద పర్సన్స్ ఓవర్ హియర్. I thank you very much for giving me this. Thank you Padmini garu, thank you so much. And alage future ki kavalsina the most wanted director Buchibabu garu, సుకుమార్ గారికి అత్యంత శిష్యుల్లో బుల్లి శిష్యులు ఆయన, కానీ సక్సెస్ మాత్రం సాలిడ్గా కొట్టారు. అందరికీ నమస్కారం అండి. మా టీం అందరికీ ఎప్పుడు మా గురువు గారు సుకుమార్ గారు బ్లెస్సింగ్స్ ఉంటాయి. హరీష్ సార్కి దాంట్లోనే ఇంకా ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే హరీష్ సార్ ఫ్రెండ్ కూడా సుకు సార్కి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. విజయ్ గారు మీరు వచ్చినందుకు, ప్రతాప్ అన్న థ్యాంక్ యూ అండి. అంటే హరీష్ సార్ కూడా నాకు ఫిజిక్స్ చెప్పేవారండి, సుకు సార్ మ్యాథ్స్ లాగా. అంటే ఫిజిక్స్ చెప్పడం అంటే నార్మల్ విషయం కాదండి, అది చాలా కష్టం. అలాంటి ఫిజిక్స్ని కూడా చాలా ఈజీగా చెప్పేసేవారు, అందుకే ఇంత కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ తీసుకున్నారు ఆయన. ఎప్పుడైనా సరే ఒక ఎంబీఏలో ఫార్ములా ఉంటుంది, ఐ రిస్క్ ఐ రిటర్న్ అని. ఎక్కడైతే రిస్క్ ఎక్కువ ఉందో అక్కడ రిటర్న్ ఎక్కువ ఉంటుంది. ఈ సినిమాలో రిస్క్ ఎక్కువ ఉన్నది అనిపిస్తుంది, రిటర్న్ కూడా అలా ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి టీం అందరికీ, ఆల్ ది బెస్ట్. ఈ ప్లేబ్యాక్ తర్వాత మీరు బ్యాక్ తిరిగి చూసుకోకుండా మీ సినిమాలన్నీ ఫ్యూచర్లో ప్లే అవుతూ ఉండాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ sir, thank you so much. అలాగే ప్లేబ్యాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై KLM Fashion Mall, Keep Loving More, and co-sponsored by Lenin House, beauty partner Celebrity Secrets Hair and Skin Studio, mobile partner Big C, Plan A Plan gifting partner, and audio is on Madura Audio, and event is by U Media. Thank you so much అండి. ఈ మూవీని ప్రేక్షకులందరూ ఆదరించి మార్చ్ 5వ తారీఖున పెద్ద సక్సెస్ని మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. థ్యాంక్ యూ. హరిప్రసాద్ గారు, డైరెక్టర్ హరిప్రసాద్ గారు జక్క, అలాగే దినేష్ గారు. హరి గారు మీరు ఎంత మాట్లాడినా ఈ మూవీ గురించి ఇంకా తెలుసుకోవాలని ఆ కుతూహలం తగ్గట్లేదు. మార్చ్ 5th వరకు వెయిట్ చేయడం కష్టం కాబట్టి ఏదన్నా కొంచెం మా కోసం ఒక 2 ముక్కలు మళ్ళీ మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను సార్. ఆ 2 ముక్కల్లో ఒక ముక్క మా హీరో దినేష్ తేజ్ మాట్లాడతారు, వినండి. హలో అండి, కొంచెం వియర్డ్గా ఉంది లాస్ట్లో ఇచ్చారు, బట్ ఐ రియల్ వాంట్ టు షేర్. అంటే ఐ డోంట్ రిగ్రెట్ ఎప్పుడు తీసుకొని ఇప్పుడు మాట్లాడడానికి టైం తీసుకున్నందుకు, బికాస్ ఐ వాంట్ టు షేర్ సంథింగ్. 2.5 years అయిందండి హుషారు ప్రీలీజ్ అయింది. తర్వాత మళ్ళీ ఇదే ఈవెంట్, మధ్యలో కరోనా ఒక 1 year తినేసింది. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, ఈవెంట్కి వచ్చిన గెస్ట్లు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను పర్సనల్లీ. సో పర్సనల్గా బుచ్చిబాబు గారికి, మా ఇంకొక డైరెక్టర్ సూర్యప్రతాప్ గారికి, 18 Pages సూర్యప్రతాప్ గారికి, అండ్ వచ్చిన గెస్ట్స్ అందరికీ అండి. ఐ రియలీ వాంట్ థ్యాంక్ దెమ్. ఓకే, అండ్ టీం దగ్గరకు వచ్చేసరికి హరి సార్ ఫస్ట్ ఈ స్క్రిప్ట్తో అప్రోచ్ అయినప్పుడు, ఆఫ్టర్ హుషారు ఐ రియలీ వాంట్ డూ సంథింగ్ డిఫరెంట్ స్క్రిప్ట్. అది ప్లేబ్యాక్ రూపంలో నాకు వచ్చింది. ఐ ఫీల్ బ్లెస్డ్ ఫర్ దట్. అండ్ అనన్య, వర్కింగ్ విత్ యూ వాజ్ అ ప్రెజెంట్ ఎక్స్పీరియన్స్. సీరియస్లీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. తో
మనకున్న చాలా తక్కువ సీన్స్ అయినా రియలీ యూఆర్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, యూ నో దట్ ర్యాప్. అండ్ అర్జున్ కళ్యాణ్, యూఆర్ బ్రిలియంట్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. అండ్ మా ఎడిటర్ గారు టిఎన్ఆర్ గారు, TV5 మూర్తి గారు, అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఫస్ట్ టైం థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మూవీ. అండ్ ఓకే, హోల్ టీమ్ అందరికి థ్యాంక్స్. ఐ రియలీ వాంట్ టు షేర్ సంథింగ్. ఏంటంటే ఇది నా ఒక్కడికి ఫేస్ చేసిందని కాదు, 2.5 years తర్వాత ఖాళీగా ఉన్న ఏం సినిమాలు రావట్లేదు అని ఉంటే, జనరల్గా మన లైఫ్లో ఒక 3 types ఆఫ్ పర్సన్స్ ఉంటారండి. ఎలా అంటే మనం ఏదైనా సాధించాలని ట్రై చేస్తే మన వెనక ఉండి పుష్ చేయడానికి ఫస్ట్ మన పేరెంట్స్ కానీ, మన బెస్ట్ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే మన వెల్ విషర్స్. ఇప్పుడు నా ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారు, వీళ్ళందరికీ అండ్ థ్యాంక్స్ ఫర్ దెమ్ ఎవ్రీవన్. ఇంకొక కేటగిరీ ఉంటారు, ఆడ ఇడేం పొడుస్తాడులే చూద్దాంలే అని చెప్పి పట్టించుకోకుండా వెనక్కే ఉండి చూస్తూ ఉంటారు. ఇంకొక కేటగిరీ ఉంటారండి, వాళ్ళు ఏంటంటే పిలిచి, అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, పిలిచి ఏంటి నలుగురిలో ఒకడివి, ఫ్లూక్లో హిట్ కొట్టుంటావు అంటే నెక్స్ట్ ఏంటి, ఇప్పుడేంటి సినిమానా, నీకంత సీన్ లేదు, సినిమా లేదు, లేకపోతే మనకున్న కాన్ఫిడెన్స్ని కిల్ చేయడానికి ట్రై చేస్తారు. కిల్ చేయడానికి ఆల్మోస్ట్ లిటరల్ యు ఆర్ నథింగ్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారు. నేను పర్సనల్గా ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నా. భయ్యా, నేను ఇక్కడికి జీవితంలో నాకు కష్టాలు కొత్త కాదు, చాలా మెట్లు తొక్కి పైకి వచ్చాను, ఇంకా వెళ్తూ ఉంటాను. మీ గురించి ఇంతకు మించి నేను ఎక్కువ మాట్లాడను, అసలు ఇక్కడ మాట్లాడను. 7 స్క్రీన్ మీద మాట్లాడతా, నా సినిమాలు మాట్లాడతాయి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, రేపు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి అసలు మీరేం చేయాల్సిన పనిలే, ఎవరైనా ట్రై చేస్తున్నట్టే మీరు ఎంకరేజ్ చేయాల్సిన పర్లేదు, పని పిలిచి అండ్ కాన్ఫిడెన్స్ కిల్ చేసి ఇంకొకటికి, అంటే నాలాగా స్ట్రాంగ్లో కొంతమంది వీక్ హార్టెడ్ లేకపోతే ఇది ఉంటారు కదా, వాళ్ళని డౌన్ఫాల్ చేయకూడదని చెప్పి మాట చెప్తున్నాను. చేయకండి, దానివల్ల పెద్ద యూజ్ ఉండదు. నా విషయంలో అయితే నేను కొంచెం మొండోడిని, ఇది ఎవరికి తెలియాలో వాళ్ళకే తెలుస్తుంది. సో దోస్ హు ఆర్ వాచింగ్, అంటే అప్పుడు చెప్పాలనుకున్నాను, బట్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్. ఇంకా అదేనండి, మూవీ అయితే ఒక్క మాట గట్టిగా చెప్తానండి, యాజ్ అ టీమ్ మేము ఒక మంచి సినిమా చేశాం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. అపార్ట్ ఫ్రమ్ ద రిజల్ట్ మేము మంచి సినిమా చేశాం. నాకు ఒక కాన్ఫిడెన్స్, ఇంకొక మాట, మీరు అంటే ఇందాక ఒక కేటగిరీ పర్సన్స్ చెప్పారు కదా, మీరేదో ఇండస్ట్రీలో మమ్మల్ని పుష్ చేస్తారు, లేకపోతే నన్ను ఏదో ఉద్ధరిస్తారని చెప్పి నేను ఎప్పుడు అనుకోను, ఒక్కడి మీద డిపెండ్ అయ్యి రాలేదు. ఒక్కటే మాట చెప్తున్నా, మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను నమ్మింది యాజ్ అన్ ఆడియన్ ఫస్ట్, నేను మూవీ ఇండస్ట్రీ రాకముందు యాజ్ అన్ ఆడియన్ మంచి సినిమాలే నేను ఆదరించేవాడిని. అలాగే మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పి హుషారుతో ప్రూవ్ చేశారు. ఇదే గేమ్ మేము బ్లాక్ బస్టర్ ఇచ్చారండి. ఈ రోజు ఇప్పటికీ మేము ఈ స్టేజ్ మీద నిలబడుతున్నాను, నేను కానీ నా ఫ్రెండ్స్ హూజ్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. అది మీరు ఇచ్చిన బ్లాక్ బస్టర్ హుషారు. తర్వాత ప్లేబ్యాక్ వస్తుంది, ప్లేబ్యాక్ కూడా వెరీ స్ట్రాంగ్గా చెప్తున్నాం, యాజ్ అ టీమ్గా మంచి సినిమా చేశాను, ఆ మంచి సినిమా మీరు ఆదరిస్తారని చెప్పి నాకు గట్టి నమ్మకం ఉంది. ఇక్కడ మా అమ్మ నాన్న ఉన్నారు, ఒక మాటతో ఎండ్ చేస్తానండి. మా అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళ సాక్షిగా చెప్తున్నా, సినిమానే నా జీవితం. అండ్ యాజ్ ఏ ఒక ప్రేక్షకుడిగా ప్రేక్షకులందరూ మంచి సినిమాని ఆదరిస్తానని నాకు గట్టి నమ్మకం. నేను దినేష్ తేజ్. March 5th మా సినిమా రిలీజ్ అవుతుంది, ప్లేబ్యాక్. ప్లీజ్ డోంట్ మిస్ ఇట్. ఇలాగే కష్టపడతానండి. జస్ట్ మీరేం చేయాల్సిన పని లేదు, నా సైడ్ నుంచి బ్లడ్ అండ్ స్వెట్ పెట్టి కష్టపడతాను. 100% 2% ఎఫర్ట్స్ పెట్టడానికి కూడా కష్టపడతాను. అండ్ టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే, ఇందాక సూర్యప్రతాప్ గారు చెప్పారు, యాక్చువల్ ఆయనతో పాటు నేను కూడా షూట్లో ఉన్నాను. కంటిన్యూస్గా 26 hours షూట్ చేశాను. స్టిల్ ఆయన నా కోసం వచ్చారు. బట్ ఆల్ ద గెస్ట్ ఎవరైతే సార్ రాజేష్ వీళ్ళందరికీ వచ్చారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్, March 5th రిలీజ్ అవుతుంది. కొత్త టాలెంట్, కొత్త వాళ్ళం, ఎంకరేజ్ చేయండి, మంచి సినిమాలు ఇస్తాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ద బ్యూటిఫుల్ అనన్య. మళ్ళీ అందరికీ నమస్కారం. ఇందాక కంగారు పడి హాఫ్ స్పీచ్ ఎక్కడ మర్చిపోతానని మాట్లాడేశాను. సో వచ్చిన గెస్ట్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు. సో మా ఫిల్మ్ ప్లేబ్యాక్ అనేది ఒక ఆనెస్ట్ అటెంప్ట్ అండి. ఎందుకు చెప్తున్నాను అంటే, జనరల్గా ఇప్పుడున్న ఒక ఏంటి అంటే, మంచి సాంగ్స్ పెట్టుకొని మూవీలో మంచి సాంగ్స్ హిట్ అయితే ఆటోమేటిక్గా ఫిల్మ్కి పబ్లిసిటీ వస్తుంది, అలా చేసుకోవచ్చు కదా అన్న అది ఉంది. అండ్ ఆల్సో ఇట్స్ ఎ గుడ్ థింగ్, మంచిగా పబ్లిసిటీ వస్తుంది, అండ్ దెన్ ఆబ్వియస్గా పీపుల్ వస్తారు, వాచ్ చేస్తారు అని చెప్పి. కానీ మేము మా ప్లేబ్యాక్ కథకి కట్టుబడి ఇంకా వేరే ఏది పెట్టలేదు. అంటే అన్నెసరీ సీన్స్ ఆర్ సాంగ్స్ కానీ ఏది, కరెక్ట్గా స్టోరీకి స్టిక్ అయ్యి చేశాము. సో ఐ హోప్ మీ అందరికీ మా ఫిల్మ్ నచ్చుతుందని అనుకుంటున్నాను. March 5th రిలీజ్ అవుతుందండి, అందరూ తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ. అలాగే అశోక్ వర్ధన్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను.
నాకు సిగ్గుగా ఉందండి, కానీ తప్పదు మాట్లాడాలి. ప్లేబ్యాక్ సినిమా 5th రాబోతుంది నెక్స్ట్ మంత్. తప్పకుండా చూడండి, పెద్ద హిట్ చేయండి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అలాగే మా జక్కా గారు మాకు ఆయన ఇస్మాతో గురువు గారు అయిపోయారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఆఫర్ ఇచ్చారు నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా ప్రొడ్యూసర్ గారు, ఇంకా మా రాజా, మా హీరో దినేష్ బాబు, హీరోయిన్ గారితో సెట్లో సరదా నవ్వుకున్నాం, చాలా హ్యాపీగా ఉంది. మంచి సినిమా చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా పెద్ద హిట్ చేయండి ప్లీజ్. అండ్ ఫైనల్లీ ద మాస్టర్ హరిప్రసాద్ జక్క గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇలా ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. యాక్చువల్గా ఈ సినిమాని బ్లెస్ చేయడానికి వచ్చిన అందరినీ పేరు పేరున, నేను పేర్లు చెప్పాలంటే దగ్గర 34 పేర్లు చెప్పాలి. ఇప్పుడు అంతమంది వచ్చి ఆస్వాదించారు. ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. ఒక్క నిమిషం, నా పక్కన ఈ పిల్లోడు ఎవరైనా చాలామంది చూస్తూ ఉన్నారు. ఈ పోస్టర్ మీద చూస్తుంటారు. ఈ కుర్రోడి పేరు కార్తికేయ. సినిమాలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టరు. చూడ్డానికి ఇంతే కనిపిస్తున్నాడు కానీ సూపర్ నటుడు. ఒకసారి వినండి వీడు మాట్లాడేది. అందరికీ నమస్కారం. ఈ మూవీలో నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ డైరెక్టర్ అంకుల్. ప్లేబ్యాక్ మంచి సస్పెన్స్ మూవీ, అందరూ తప్పకుండా థియేటర్లో చూడండి. అలాగే ఈ సినిమా షూటింగ్లో స్క్రిప్ట్ రాయడంలో నేను ఎంత కష్టపడ్డానో, సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్లో నాకంటే ఎక్కువ కష్టపడే వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఎడిటర్ నాగేశ్వర రెడ్డి గారు సార్. అందరికి నమస్కారం అండి. చాలా రేర్గా వచ్చే మంచి సినిమాలు అందులో ఇదొకటి. చాలా క్లిష్టమైన సబ్జెక్ట్ని కానీ చాలా అద్భుతమైన ఈజీగా రాశారు స్క్రీన్ ప్లే అయినా. చాలా బాగా వచ్చింది సినిమా. March 5th రిలీజు. అందరు తప్పక చూడండి. థ్యాంక్ యూ సార్. ఓకే, అంటే మామూలుగా ప్రతి డైరెక్టర్ చెప్తూనే ఉంటాడు నా చాలా గొప్ప సినిమా, చాలా మంచి సినిమా, చూడండి 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 అని చెప్పేసి. కానీ నేను మీ అందరి ముందు నా గుండెల మీద చేసి చెప్తున్నా, ఇది డెఫినెట్గా మీ లైఫ్లో ఇంతవరకు చూడనటువంటి అతి సరికొత్త సినిమా. అలాగని చెప్పి మీకు అందుబాటులో లేని సినిమా మాత్రం అనుకోవద్దు. మీకు కావాల్సిన అన్ని రకాల ఎమోషన్స్ ఇందులో ఉంటాయి. ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంటుంది, మంచి స్వీట్ థ్రిల్లర్ ఉంటుంది. March 5th రిలీజ్ అవబోతుంది ఈ సినిమా. దయచేసి థియేటర్లోనే చూడండి. ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే March 5వ తారీఖున ప్లేబ్యాక్ మూవీ వరల్డ్ వైడ్గా అన్ని థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. దయచేసి అందరూ చూసి మూవీని మంచి సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ బ్యూటిఫుల్ ఈవెంట్ ఈజ్ బై యూ మీడియా.